హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రిచ్ ప్రోటీన్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఓకేనా? ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ బరువు తగ్గాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, షుగర్ బీపీ వాళ్ళ పేషెంట్స్కైనా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఒకటి లేదా రెండు తిన్నారనుకో అమ్మయ్య అని అనుకునేంత ఈజీగా ఉంటుంది. చాలా మంచిది ఆరోగ్యానికి. ఈ రెసిపీ ఎలా చేయాలో చూపెడతాను. 1 కప్పు పెసర్లు తీసుకున్నాను, 1/2 కప్పు జొన్నలు, 1/2 కప్పు పల్లీలు, వేరుశనగ గుండ్లు అంటాం కదా, పల్లీలు, 1/2 కప్పు రైస్. రేషన్ బియ్యం అయినా వాడవచ్చు, మనం ఇంట్లో వాడుకునే బియ్యం అయినా వాడచ్చు. ఓకేనా? వీటిని 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ నీళ్ళు పోసి 12 గంటల పాటు వీటిని నాననివ్వాలండి. చూడండి, మనకి ఇక్కడ ఇవైతే మనం తీసుకున్న పప్పులు ఉన్నాయి కదా, ఇవైతే మంచిగా నానినవి. ఇలా చేతులతోటి వేసి ఇలా పిసికితే మనకు పెసర్లు కానీ, పల్లీలు కానీ, జొన్నలు కానీ ఇలా ఊరికనే ఇరిగిపోతాయి. మొత్తం నూక నూక అవుతుంది అన్నట్టు. అలా అయ్యే వరకు నానబెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న ఈ పప్పులు అన్నీ మిక్సీ జార్లో వేసుకొని 2 ఎండుమిరపకాయలు, పావించు అల్లం ముక్క, రుచికి సరిపడ ఉప్పు, కొంచెం అంత పసుపు వేసుకొని దీన్ని కొన్ని నీళ్ళు పోసి మెత్తగా పట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను దోశ పిండి ఎలా ఉంటుందో అలానైతే పట్టుకున్నాను. కొంచెం జారుడుగానైతే ఈ పిండినైతే మిక్సీకి అయితే పట్టాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని ఇంకా మనము దోశలు వేసుకోవడమే అండి. ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చినామనుకో ఇంకా అన్ని పప్పులన్నీ బాగా కలిసి ఇంకా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. నేనైతే ఏం టైం ఇవ్వలేదండి, డైరెక్ట్ వేసేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకొని, దోశ ప్యాన్ వేడయ్యాక కొంచెం నూనె వేసుకొని ఆనియన్తో, ఉల్లిగడ్డతో మొత్తం ప్యాన్ మొత్తం అప్లై చేసుకున్నాక ఒక గరిటెడు పిండి వేసుకొని పెనం పైన ఇంకా ఇలా రౌండ్గా తిప్పుకోవాలండి. రౌండ్గా తిప్పుకొని పైనుండి కొంచెం నూనె వేసుకోవాలి. నేను దోశలు తీసే స్టిక్ తోటే ఆయిల్ అయితే పోసుకున్నాను దోశ పైన. ఇంకా దీన్ని 2 వైపులా కాల్చుకోవాలి. ఓకేనా? మిగిలిన దోశలు కూడా సేమ్ అదే విధంగా చేసుకోండి. మీరు కూడా ఎక్కువ బరువు ఉన్నారు అనుకున్నా కూడా, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళైనా, అంటే బీపీ షుగర్ అనారోగ్యం అంటే అలాంటి వాళ్ళైనా ఈ దోశలు వేసుకొని తినండి. చాలా హెల్త్కి అయితే చాలా మంచిది. అందరు ఒక కామెంట్ ఏంటిదంటే, అందరు కాదు చాలామంది చాలా హెల్దీ ఫుడ్ అండి ఇలాంటి రెసిపీస్ చేస్తే. నేను కొన్ని వెరైటీస్ అన్ని పప్పులు కలిపి, అన్ని సీడ్స్ కలిపి చేస్తున్నా కదా, వీటికి చాలామందికి కామెంట్ చేస్తున్నారు చాలా బాగున్నాయి హెల్దీ రెసిపీ, థ్యాంక్ యూ అని చెప్తున్నారు. ఇంకా కొందరు నచ్చని వాళ్ళు, అక్క మీరు ఒకసారి చెక్ చేసుకోండి, హాస్పిటల్కి వెళ్ళండి అని చేస్తున్నారు. కానీ మీ ఇంట్లో కూడా చేసి చూడండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. నేను తిన్నాకనే కదా మీకు ఈ వీడియో పోస్ట్ చేయడము. అది ఒకవేళ మనకు పడకపోతే నేనైతే పోస్ట్ చేయలేను కదా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? ఏం కదండి, తినండి, హెల్తీగా ఉండండి. ఈరోజు అంత కల్తీ వస్తుంది కాబట్టి మనం ఇలాంటి హెల్తీ ఫుడ్ తీసుకుంటేనే మన ఆరోగ్యం మంచి భద్రంగా కాపాడుకోగలుగుతాము. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మీరు ఎలా కామెంట్ చేసినా కూడా నేను పాజిటివ్గానే రెస్పాండ్ అవుతా, కానీ అయ్యో నేను హర్ట్ అయ్యి రెస్పాండ్ అయితే అవ్వట్లేను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో ఉంటే చూడండి మంచి మంచి రెసిపీస్. ఓకేనా? బాయ్ బాయ్.